హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లుర్రు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాములా. దోస్తులు, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, డైలీ చూస్తున్నారో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము. అబ్బు దోస్తులు, ఇక మన వీడియోస్ బాగానే చాలా మంది చూస్తారు, కానీ జరా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు దోస్తులు. ఇక అట్లనే పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు వెంటనే మన వీడియో మీరు చూడొచ్చు. దోస్తులు, వీడియో చూసినంబడే జరా ఓ లైక్ ఇవ్వండి దోస్తులు. ఇక ఇంకా మరికొంతమందికి మన వీడియో చేరుతుంది, అలా మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది మీకు. దోస్తులు, ఇక ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 87. ఇక పారి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేంటి, కావ్యకు నిన్ననే చెప్పినా కదా ఈరోజు డిశ్చార్జ్ చేస్తే రాత్రి వరకు వస్తామని చెప్పేసి, లేదంటే సాయంత్రం వరకు అన్న వస్తామని చెప్పేసి ఒక్క ఫోన్కి ఇట్లా చేయలేదు. నేనంటే గిది డిశ్చార్జ్లో పనిలో ఉండి చేయలేదు, ఇదన్నా చూసుకొని ఫోన్ చేయాలి కదా. ఇట్లా వండింది ఏంది, మా అక్క బాబు వచ్చిర్రు, ఇప్పుడు డోర్ ఇట్లా తీయకపోతే ఎట్లా? ఇది ముందే అప్పుడప్పుడు నాతోటి కొట్లాడినప్పుడల్లా డోర్ వేసుకొని డోర్ తీయదు. ఆఫీస్ నుంచి నేను ఒకవేళ లేట్ వస్తా అని చెప్పేసి ముందే వచ్చేస్తే ఇది మొత్తుకొని నన్ను బయటనే నిలబెడుతుంది. అలాంటిది ఇప్పుడు కూడా అక్క బాబుని తీసుకురాకు అన్నట్టు మొహం పెట్టింది. ఇక అందుకని చెప్పేసి మొహం గిట్లా మార్చుకుందా ఏంది, వాళ్ళని తీసుకొని వస్తాడని చెప్పి. అరే ఏంద్రా కావ్య, పిల్లలు ఇంత దబ్బున వండుకుర్రు, 7:30 అవుతుంది టైము. ఈ ఇంటికి నా పెళ్ళైనప్పుడు మీ అమ్మనైనా బతుకున్నప్పుడు వచ్చినంటే ఇక మళ్ళీ వచ్చిందే లేదురా బొమ్మడిది. ఇక ఇప్పుడే నా పానం సుస్తైనప్పుడు వచ్చేది ఉందేమో, అందుకే ఇప్పుడు వచ్చిన. ఏమైందిరా తమ్ముడు, ఉలికి పలుకు లేకుండా గట్ల నిలబడ్డావు, మాట్లాడుతుంటే కూడా మాట్లాడవు? ఏం లేదక్క, ఇక ఈమెకు ఫోన్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. నేను తొవ్వలా మాట్లాడుకుంటా వచ్చేసేసినాం ఇంటి దాకా. పండిందో ఏమో, ఫోన్ చేస్తా ఉండు. అరే ఫోన్ ఎందుకురా, ఇంటి దాకా వచ్చినాం కదా, లేపు గట్టిగా విలువ లేస్తుంది కానీ. సరే అక్క. కావ్య 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 డోర్ దియే, మేము వచ్చినాము. వాయమ్మ సలి పెట్టబట్టి ఇంకా రాదేందుకు పోరి, ఏం చేస్తుంది గింత దబ్బున వంతారు. అయ్యో అనిత వచ్చినట్టుంది, బాగున్నారా అనిత? బాగున్నానే అబ్బా, మంచిగున్నావా నువ్వు? బాగానే ఉన్నా, మీ ఆయన కూడా వచ్చినట్టుండి, బాగున్నావు అయ్యా? బాగున్నావా నువ్వు? బాగానే ఉన్నాము. ఏంది ఈ టైంలో వచ్చిర్రు? తమ్మినికి ఇన్ని రోజులకు అక్క బావని తోలుకొచ్చుకోవాలనిపించిందేమో, అందుకే ఇంటికి వచ్చినట్టుండు మంచిగా. ఇక మీ తమ్మిని కారణం వచ్చింది కదా, చూసిన నేను బాగానే తోలుకొచ్చుకుంటూ. ఎట్లా, ఏమైంది? గదేం లేదు అవ్వ, బావా జ్వరం వచ్చింది, పానం బాగలేదు. ఇక గట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయినుండే. ఇక అట్లా అనేసి ఇక ఇంటికాడ ఏముంటారులే అని చెప్పేసి ఇడికే తీసుకొచ్చిన, జ్వరం మంచిగా అయినాక పో అక్క అని చెప్పిన. అట్లనా? అయితే ఏమై నీ పిల్లము తలుపు తీస్తలేనట్టుంది? అవ్వ పడినట్టుంది, ఇంత దబ్బున వండుకుంది. నేను గదే డోర్ కొడతా ఉన్నా, అప్పటి నుంచి పిలుస్తా ఉన్నా, అసలు వినిపిస్తలేనట్టుంది. అది ఇంకా డోరే తీస్తలేదు. గిప్పటిదాకా గీడనే పిల్లలు గిట్లా ఆడుకొని నీ పిల్లలు గిట్లా గిప్పటిదాకానే ఇంట్లో కొయ్యర్రు. ఇక నేను గడ కూర్చొని ఆ బాకిట్లా కూర్చొని అన్నం తింటున్నా, అప్పుడే పోయ్యరు ఇంట్లోకి. అప్పుడే గిట్ట తప్పున నిద్ర పట్టినారు పిల్లలు. అనిత ఉంటావారా? మరో 10-15 రోజులు ఉంటావా, నెల రోజులు ఉంటావా? ఏమోనే అవ్వా, నాకు డబ్బుని పోవాలనుంది, పనులు ఉన్నవి. ఇక పనులు ఎవరు చూస్తారు? ఈయన నేను ఇన్న ఉంటే పోతేనే బాగుండు అంటున్నా, కానీ తమ్ముడేమో వద్దాక వచ్చి 10 రోజుల నుండి వదిరా అనేసి తోలుకొచ్చిండు. ఉండు మనవరాలా, ఎప్పుడు వస్తావు? వచ్చి గిట్ల పోతావు, ఉండరాదు. ఏమైతుంది? మేమంతా ఏమైనా కొత్తనా నీకు? చెప్పు. ఏంది పిల్లగా, నీ పిల్లానికి గింత అసలు ఏమి గంతగానం నిద్ర ఎట్లొస్తుంది? మొగుడు వస్తున్నా లేదా, ఫోన్ చేసి కనుక్కొని ఎదురు చూద్దామన్నా లేదా మీ భార్యకి? ఏమోనే అవ్వ, ఏం చేస్తుందో ఏమో. నేనుంటుండి ఇక పండ్లవాడి డిశ్చార్జ్ పండ్లవాడి ఫోన్ చేయలేదు, ఇక ఇది కూడా చేయలేదు నాకు. ఇక వస్తుంటే మాట్లాడవాడి మర్చిపోయినా ఫోన్ చేద్దామని, ఇక అది చేయలేదు, నేను చేయలేదు. మరి ఇలా ఇట్లా డిశ్చార్జ్ అవుతున్నాం అని తెలియదు కదా దానికి. ఇక అట్లానే అన్నట్టుంది దబ్బున పోయి. ఇక అయ్యాల డ్యూటీకి కూడా పోయినట్టుంది, అది ఇక అలసిపోయినట్టుంది. పిల్లలకి ఇంత తినబెట్టుకుంది, ఇంట్లో పడ్డది, ఇక తిని అన్నట్టుంది. ఓయమ్మో ఏ కాలం అవుతుంది, పిల్లలు వచ్చి నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, ఇట్లా కూడా డోర్ తీస్తలేదు పిల్ల. పిలువరాదు పిల్లని గట్టిగా పిలువు. కావ్య కావ్య. అనిత చేతనైతే లేదే, జరసేపు అరుగు మీద కూర్చుంటా నేను. అయ్యో పాండ్రి కూర్చుంది పారి డోర్ తీసిందాక. ఏమైంది అనిత, నీ మొగనికి గట్లా నిలవని కూడా చేతనైతే లేదు? ఏమైంది, ఎట్లయినమ్మా?
గదేనే పానం బాగలేదు, ఆయనకు జర ఆపరేషన్ అయ్యింది. ఇక అందుకే నిలవానికి శాతం అయితే లేదు, అందుకే కూర్చుంటాను ఎడ కూర్చున్నాడు. సరే పట్టు మా మడతలు తాళం తీసిందాక ఇక కూర్చొని. కావ్య కావ్య అయ్యో ఎప్పుడు వచ్చిరండి? రీఛార్జ్ అయితే ఫోన్ చేయమని చెప్పినా కదండి, ఎందుకు ఫోన్ చేయకుండా గిట్లా వచ్చారు? అంటే ఏంది నీ ఉద్దేశము? ఫోన్ చేస్తేనే ఇంటికి రావాలా లేదంటే రావద్దా? చీచీ గట్లా అంటలేనండి, ఒక ఫోన్ చేసి ఉంటే నేను కూడా మెలకుతో ఉంటుండే కదా అని. చూడు ఎంతసేపు అవుతుందో ఏమో మీరు వచ్చి, నేను అట్లే నిద్ర పట్టేసింది నాకు. పిల్లకి తినిపించి పడుకోబెట్టేసరికి ఇక నాకు అట్లే నిద్ర వచ్చేసరికి పడుకున్నాను నేను. సర్లే ఇక ఆగో, మా బావ అక్క వచ్చిర్రు, ఇక వంట గిట్ల ఏమైనా చేసినావా లేదా మరి? ఇంకా అదే కదండి, మీరు ఒక మాట కూడా చెప్పలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి వంట. మా ముగ్గురు మటుకే వండుకున్నాము, తిని వండుకున్నాము. సరే గవా, మరి ఇంతసేపు అనే డోర్ తీయనికి ఏ కాలం అవుతుంది? మేము వచ్చి ఒక్క తీర్ల డోర్ కొడతా ఉన్నా, ఒక్కసారి ఏంది అసలు వినిపించదా నీకు? ఒకసారి పిలిస్తే అగో మేము పిలిచే పిలుపుడికి ఆ అప్పకి వినిపించి అప్ప వచ్చింది వీడి దాకా. వచ్చి పిల్ల తీస్తలేదా అని అడగబట్టే నువ్వేమో మెల్లగా ఇప్పుడు వచ్చి డోర్ తీస్తేవి. ఆపరేషన్ అయినా మనిషి ఎంతసేపు నిలబడతాడే బయట? చూడు మా బావాడు అరుగు మీద కూర్చున్నాడు పోయి. ఏమమ్మా నీకు బాగా వినిపిస్తావు ఈ చెవులు? మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఉరికొస్తావు. ఎవరొస్తే నాకెందుకు? నేనందుకు ఉరికొస్తా? దారుగుంట పోతుంటే కనిపిస్తారు, ఎవరు వచ్చిర్రు అడుగుతా. కాదానికి మీ ఇంటికి ఎవరు వచ్చినా నాకెట్లా తెలుస్తుంది? బాగున్నావు నువ్వు. ఇగో అనిత వచ్చింది కాబట్టి వచ్చినా నేను ఏడుదాకా. లేదంటే పోయేటప్పుడు ఎవరైనా కనిపిస్తేనే అడుగుతా, కానీ నేను కావాలని మీ ఇంటికాడికి వచ్చి ఏం తొంగి చూడను. అబ్బో చాలు నాకు తెలియదా ఏంది? ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాయి నీ కళ్ళు. చాలు పట్టమ్మా, తోలుకవో. ఇంటికి వచ్చిన చుట్టాలను బయట నిలబెట్టి నాతోటి ముచ్చట పెడుతుంది. బాగానే ఇక పొయ్యి వండుతావా, ఎండబెడతావా వాళ్ళకి నైటు? పోవే ముసల్దానా, నీతోటి నాకు మాటలేంది. రారక్క ఇంట్లోకి. రాక ఇంట్లోకి నడు, నేను బావని తీసుకొస్తాను. నువ్వు పోయి లోపలికి పోయి మొహం కాల్ చేసి ఇట్లా కడుకోపో. సరే తమ్ముడు. ఏ ముసల్దానా ఆగు. యువతివే నువ్వు నన్ను ముసల్దానా అని నిలబడితివి? ఏందే నీ బాధ? చెప్పు. నా మొగడు ఎంతసేపు అన్నా డోరు కొడతాడు. నా డోరు కొట్టింది కానీ నీ డోరు కొట్టిండా అని ఎందుకు ఊరుకొచ్చినావు మా ఇంటి ముంగడికి నువ్వు? ఓ షెడ్యూల బొమ్మ, చక్కగా మాట్లాడు. చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకొని గీకి గాడికి తిప్పుకుంటా బల నడుస్తున్నావు. పెళ్ళి అయ్యింది, మొగడున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్న వదిన వచ్చిర్రు, ఆ ముంగట ఎట్లాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు కానీ నాకు వాళ్ళ నీతులు చెప్తున్నావు. మా మొగడు విలువంగా గన్నిసార్లు విలువంగా వినిపించలేదా బొమ్మ? కావాలని నాటకాలు ఆడుకుంటా ఇంట్లో వన్నట్టున్నావు. పాపం పిల్లగానికి మస్తు చెర పెడుతున్నావు. ఆ లెక్క చెప్పింది అనుకో, ఎంత మంచిదో గంత డబ్బులు వేస్తుంది. ఇక నీకు మాత్రం ఉంటుంది, మామూలుగా ఉండదు. ఓ అనిత మస్తు తెలివి ఉంటుంది. ఇక నువ్వు వాళ్ళ తమ్ముని ఏమైనా ఇబ్బంది పెడుతున్నావు అని తెలిసిందనుకో, ఎంత మంచిగా ఉంటుందో అంత చెడ్డది అవుతుంది. చెప్పమంటావా మరి నీ గురించి? ఏందే ముసల్దానా నువ్వు చెప్పేది? అబ్బో చెప్పుకొచ్చినమ్మా వయ్యారి, నాకేం తెలియదు అనుకుంటున్నావా? నీ ఇంటికి నీ చుట్టాలు ఎంతమంది వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు, మంచిగా బగ్గ తిని బలిసి బలిసి పోతారు. ఇప్పుడు అత్తారం కొళ్ళు వస్తే డోర్ తీయనకి గింతసేపా నీకు? నీ మొగడు లేట్ వచ్చినా కానీ మీ వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే ఇట్లా వచ్చి డోర్ కొట్టగానే తక్కువ డోర్ తీస్తావు. మన ఆడపిల్లలు వచ్చిర్రు, డోర్ తీయాలన్నది లేదా అని నీకు? నాకు తెలుసు నువ్వు ఇప్పటిదాకా ఏం బండలేదు, నాకు అన్నీ తెలుసు. నువ్వే లంగనాటకాలు ఆడుతున్నావు అని కూడా తెలుసు. పాపం నీ మొగనికి ఇక మాత్రం అర్థం కాలేదు. నేను ఎంకంగా కిటికీలకించి చూసిన పని ఈ పిల్ల గంతగానం పిలవబట్టి అని ఎంకంగా చూసి నేను ముంగటికి వచ్చిన ఇక్కడికి. ఇక అప్పటికి నువ్వు మంచిగా ఫోన్ ఒత్తుకుంటా ముద్దుగా వండుకొని పాటలు గిటలు పెట్టుకొని చూసుకుంటా నవ్వుకుంటా అన్నావు. పిల్లలు ఏమో అన్నారు. ఇక నీకేంది అద్దు భయం ఏడుంది చెప్పు? మొగడు వచ్చిండు, ఆడవిళ్ళు వచ్చింది, ఆడవిళ్ళ భర్త వచ్చిండు, ఇక డోర్ తీతామన్న భయం ఏమన్నా ఉందా నీకు? వాయబ్బాకి ముసలి కుకుడి చూసిందా? అరే దీనికంటేనే వాడాలా పోయి నేను. అయినా నేను విండోస్ పెట్టుకోకుండా గట్టెట్లా కూర్చున్నా, గట్టెట్లా ఒరిగినబ్బా. ఈ ముసలి ముందే నా ఇంటి మీదనే కన్నేసి పెడుతుంది ఎప్పుడు. అయితే చూసింది అనేసి ఇన్ని రోజులు వదిలేసిన, కానీ గిలకి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చి నా ఇంటి దాకా వస్తారని నాకేం తెలుసు? ఈ ముసలిది పెద్ద పెంట చేసేటట్టుందిగా ఈ విషయము. ఎట్లా అట్లా చేసి దీని నోరు మూపియాలి, అప్పుడే సరిగ్గా అవుతుంది. లేకపోతే ఇక నా మొగని ముంగట చెప్పింది అనుకో, ఇక నాకు ఇప్పుడున్న ఫ్రీడమ్ తర్వాత ఉండదు. ఇక కావాలనే డోర్ తీయలేదని చెప్పేసి లొల్లి పెట్టుకుంటాడు. ఓ టక్కులాడి అక్కడ మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు కానీ పో పిల్లలకు వండి పెట్టుపో. ఇక నువ్వు తిని పొత్తం అంతా అయిపోయిందా? వచ్చిన వాళ్ళకు వండేది లేదా?
ఏందే ముసల్దానా, నువ్వు నాకు అత్తవైనవు, నాకు అత్తపోరు లేదనుకుంటే నువ్వేందే నువ్వు అత్తవై నన్ను పీడిస్తున్నావు. అంటే అంటే నా ఇంట్లోకి తొంగి చూస్తావు, ఏదో ఒక మాట అన్నదాకా పొద్దుపోదా. ఏమన్నా అంటే మీ అత్త దోస్తును నేను, నాకు అన్ని తెలవాలి మీ అత్తోటి నేనోట అని మాట్లాడతావు. మనకి ఇవన్నీ చేతలేందే. ఓ అమ్మో అత్తలాగానే టార్చర్ పెడుతున్నావు. మా అత్త కూడా ఇంతగానో ఉండుంటే పెట్టునో పెట్టకపోవునో కానీ నీదైతే ఎప్పుడు నాకు ఏదో ఒకటి పొద్దువింకల ఎప్పుడు నా ఇంట్లోకే ఉంటుంది కన్ను నీది. రా మరి నా ఇంటికి వచ్చిన వాళ్ళకి నువ్వే వడ్డీ పెడదురా, అంతగా నా ప్రేమ కొట్టుకోపోతే. అబ్బే నీకు బలుపు షానుంది, బలుపు బాగా అంగదీష్టలు ఎవరు లేరు. మీ అత్త అయిన ఉంటే నీకు చక్కగా అవుతుంటివి. అమ్మో ఆ ముసలి నేనే అంటే నాకన్నా డబల్ ఉన్నది. మెల్లగా తప్పించుకున్న బిడ్డ, జర్ర బతికిండుంటే నీ ఆటలన్నీ గట్టి పెడుతుండే మీ అత్త. సాల్తీ ఇక అబ్బో ఇవాళ రేపు అత్త మాట విని ఏ కోడలమ్మ సంసారం చేసేది. నేను కూడా గట్లే ఉంటుంటే అప్పుడోలాగా ఇప్పుడోలాగా ఎందుకు ఉంటుంటే ఎప్పుడు ఒకటేలాగా ఉంటా. నేను పని చేస్తున్నా, జాబ్ చేసి పైసలు సంపాదిస్తున్నా. ఆలీలో ఒక మాట అంటే నేను ఎందుకు పడాలి? నేను పడను. అబ్బో ఈ కథలకి ఏం తక్కువ లేదు. నేను చేసిన కూలి పనుల కంటే ఎక్కువ నా అమ్మ పోయి ఆడ కూర్చొని అన్మాతము లేచి వచ్చేదానికి ఎండల వంగ పెట్టి తిమ్మే తీస్తే తెలుస్తుంది. పొలాల పని ఏంది కథ అనేది తెలుస్తుంది. ఇగో పిల్లలకు ఆకలి కొని వచ్చిరు, రేపు చూస్తా పోనీ పని ఏందో రేపు మాట్లాడతా. నువ్వు నేను రేపు కొట్లాడతాం కానీ పో. వస్తే ముసల్దానా నీ పని చెప్తా ఉండే నేను. ముసల్దానా నీ కోడలికి చెప్పమంటావా? రేపు పొద్దున ఎట్లయినా సరేగా ఊకే మీ అత్త వచ్చి నా తోటి లొల్లి పెట్టుకుంటుందని చెప్తా. అది జర్ర గుంజుకుపోతుంది, నీ ఇష్టం. అదవ్వతి నువ్వవతివే, చెప్పనికి నువ్వవతి, అది గుంజానికి అదవ్వతి. నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే ఉంటా. ఇది మా అక్కిళ్ళు, నీకెందుకే నొప్పి అవుతుంది బాగా. ఎంతసేపు అన్నా మాట్లాడతా, ఎంతసేపు అన్నా నిలబడతా. నీకు నొప్పి అయితే నువ్వు ఇంట్లోకి పోవే ముసల్దానా. నీ నోట్లో నోరు పెడితే నాదే గబ్బులేస్తుంది పో. ఈయన తగలవాడు, నేనే పోతా లోపలికి. నువ్వు పొయ్యరా కానివి కాదు. కావ్య, ఏ కావ్య, వస్తున్నానండి. ఏమైంది? ఎంతసేపు బయటనే నిలబడతావు? వచ్చి డోర్ తీసిందే లేటు. ఇగో చాలా టైం అయింది. ఇగో రూమ్ అంతా క్లీన్ చేసి మా అక్కడిని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఆ బావకు వండబెట్టింది. నీవేమో గంట సేపు అవుతుంది, మేము వచ్చి గంట 2 గంటలు అవుతుంది ఏమో. అయినా సరే నువ్వు బయటనే ఉంటే ఎట్లా చెప్పు? ఉంటే చెయ్యాలి కదనే, ఇట్లయితే ఎట్లా? పర్వాలేదురా తమ్ముడు, అలసిపోయిందేమో నేనే చేస్తా తీ వంట. అరే నువ్వు ఊకు అక్క, ఇగో డావకంలా ఉండి ఉండి నిద్ర కాసి ఉన్నాము. ఇక ఇప్పుడు వంట చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది నీకు. వద్దు, రేపు పొద్దున మంచిగా లేచి రెస్ట్ తీసుకొని లేచినాక నీ ఇష్టం వచ్చింది చేస్తూ. కానీ ఇప్పుడైతే ఏం వద్దక్క, ఇక అదే చేస్తుంది. దొంగ సచ్చినోడు చేస్తూ ఉంటుంది కదా, చెయ్యనియచ్చు కదా, నన్నే చేయమంటున్నాడు చూడు. నేను ఒక్కదాని ఉన్నప్పుడు నా మాట వింటాడు. వీళ్ళందరూ ఎవరైనా వచ్చిరు వాళ్ళు అంటే నా మాట వినడు. అప్పుడు అత్తమ్మ మామ ఉన్నప్పుడు కూడా గిట్లనే చేసేది. ఇక నయమైంది, అసలు మామూలుగా లేరు కదా వీళ్ళందరూ. ఇలా ఫ్యామిలీని చూసుకొని నన్ను గింత కూడా పట్టించుకోకుండా మాట్లాడతాడు. అసలు ఎవరు లేనప్పుడు నేను చెప్పిందే వేదం అన్నట్టు వింటాడు. ఇప్పుడు చూడు అక్క బావ అందరు అనిపించేసరికి నేను చెప్పింది వినకుండా ఆయన చెప్పిందే నన్ను వినమనేటట్టు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఊ వెనక నిలబడి. అయ్యో చేస్తానండి, ఎంతసేపు వద్దు వదినా, నేను చేసుకొస్తాను లేవంట. సరే కావ్య నీ ఇష్టము. నా ఇష్టం ఏంటి? మీ తమ్ముడే చెప్పే ఇక నువ్వేం చెయ్యకు అని. ఇక నన్నే చేయమన్నారు. ఇక నీ ఇష్టం అని ఎందుకో వాళ్ళు చెప్పుడు. సరే అక్క, నువ్వు కొంచెంసేపు కూర్చో, నేను ఇక ఆమెకు హెల్ప్ చేస్తా ఏమన్నా. పర్లేదు తమ్మి, నేను పోయి హెల్ప్ చేస్తా కానీ నువ్వే కూర్చోయిడా. లేదక్క, నువ్వే కూర్చొని బావ మాట్లాడతాడేమో, ఏమన్నా మాట్లాడుకుంటా కూర్చో. ఎంతసేపు ఒక 1/2 అవర్లా మేము వంట ఇట్లా ప్రిపేర్ చేసి ఇక తీసుకొస్తాం బావకి, సరేనా? సరే తమ్ముడు. ఆమె వంట చేస్తా అన్నది, చేయనీయకుండా ఆయన నాకు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను 10 అవుతుంది టైము, ఇప్పుడు వంట చేసి ఎప్పుడు తినబెట్టాలి వాళ్ళకి, నేను ఎప్పుడు వండుకోవాలి, మళ్ళీ పొద్దున డ్యూటీకి వెళ్ళేది ఉంది. ఈయన అసలు ఏం చేస్తుండో అర్థమైతే లేదు. నేనే పిల్లల్ని మా అమ్మోళ్ళ ఇంటికాడ దింపేసి పోతున్నా. ఇప్పుడు వీళ్ళని కూడా చూసుకోవాలంటే నాతోటి అవుతుందా? అసలు ఆలోచించకుండానే ఏమని పట్టుకొని వచ్చేసిండు. ఇక ఇట్లా చేస్తే ఏమని చెప్పాలి? మన ఇంట్లో సౌలత్ ఉందా లేదా కూడా చూసుకొని ఇంటికి తీసుకురావాలి ఎవరైనా వచ్చేది ఉంటే. నువ్వేంది అసలు అబ్బా చెప్పి హాస్టల్కి వస్తుంది నాకైతే. ఈ ఏదో పట్టు అని చెప్పేసి ఇక ఎప్పుడు మా వాళ్ళు వస్తారు కదా అనేసి ఊరుకుంటున్నాను. అంతేగాని ఈ ఒక్కటేసారి కదా వచ్చేది. ఆయనకు క్యూర్ అయిందంటే ఇక మళ్ళీ రాను కూడా రాదిడికి. ఈయనేంది వంట చేసేటప్పుడు హెల్ప్ చేస్తా అన్నాడు, ఇంకా లక్క రూమ్లోకించి బయటికే వస్తలేడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చెయ్యాలా? అయినా సరే రైస్ అయితే కుక్కర్కి ఇచ్చేసిన, కొంచెం పప్పు పొయ్యి మీద పెట్టినా, ఇంకా అది రుప్పి పోపు పెట్టేస్తే అయిపోతుందిలే. కానీ ఈయన అసలు ఏంది వాళ్ళ అక్కలు రాగానే వాళ్ళ అక్క పాట వాళ్ళ బావ పాటనే వాడుతుండు. ఏంది నేను చెప్పింది ఒక్క మాట కూడా వినడా ఇప్పటి నుంచి? ఇంక ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను ఈయన మాటనే వినాలా?
లేదు ఏదో ఒకటి చేసి ఈమెని తొందరగా వాళ్ళ ఇంటికి పంపించేటట్టు చేయాలి. లేదంటే ఇక ఆయనకు నేను తక్కువైపోతాను. ఆయనను నా దారిలో నుంచి అస్సలు దిగిపోయేటట్టు చేసుకోను. ఆయన నా మాట వినవలసిందే. ఎప్పుడు నాతోటి నేను చెప్పింది విని ఆయన చేయవలసిందే. వామ్మో లేదంటే ఇక అన్నీ పొతం పట్టిస్తాడో ఈయన. పైసలు ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా. నాకు ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళని ఎట్లయినా సరే తొందరగా పంపించేసేయాలి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఓట్స్ తోటి చెప్తుండు వంట చెయ్యి తింటారు చేస్తారు అని చెప్పి అదేదో బుక్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నా నిద్ర పాడు చేయాలా? ఇప్పుడు నేను పడుకునే టైము. ఇప్పుడేమో నేను నిద్ర కాచి వాళ్ళకి వంట చేసి పెట్టాలి. నేను మళ్ళీ పొద్దున వెళ్ళాలి. ఇదంతా ఎంత ఇబ్బంది అవుతుంది. ఏదన్నా రైస్ కర్రీస్ బుక్ చేసి తీసుకొచ్చినట్టు అయిపోయేది కదా. ఈయన నాకు డబుల్ పని పెడుతున్నాడు ఇవాళ. అప్పటి నుంచి మంచిగా గిన్నెలు తోమకుండా మంచిగా వరిగిన. ఇంకా పొద్దున్న లేచి మెల్లగా ఒక్కదానే కదా బయట టిఫిన్ చేస్తా, పిల్లలకు టిఫిన్ తినిపిస్తలే అనుకున్నా. ఇప్పుడు నాకు తప్పేటట్టు లేదు. పొద్దున వంట చేయాలి, లేదంటే అందరికీ టిఫిన్లే అంటాడు. ఇక ఆయన డ్యూటీకి రమ్మంటే లేటుగా వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇంతమందికి పని చేయించుకొని వాళ్ళకి ఇల్లంతా చక్కదిద్ది వాళ్ళకు వంట చేసి మాకు వంట చేసి పిల్లలకి చేసి ఇదంతా చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది. అసలు ఒక హాస్పిటల్ నుంచి ఒక మనిషి వచ్చిందంటే ఎప్పుడు ఆ మనిషికి ఇంకొకరు పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తుండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి ఆయన మంచిగా అయిందాక. అలాంటిది ఈయన తీసుకొచ్చి ఈడ వదిలేసిండు. ఇప్పుడు ఇంత పని మీద పడితే నేను అక్కడ జాబ్కి ఎట్లా పోవాలి, ఇంట్లో పని ఎట్లా చేయాలి?